పుంగనూరు మండల కార్యాలయంలో టీడీపీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు మాధవరెడ్డి మాట్లాడుతూ 10 రోజుల ముందు జరిగిన మండల సమావేశంలో మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని, మండలంలో పలు గ్రామాలలో ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ప్రెస్ మీట్లకే మాటలు పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు. అధికారులు వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు మండల మీట్ జరిగి దాదాపు 10 రోజులుగా వస్తూ ఉంది. ఇంతవరకు అజెండా పాస్ చేయాల. అభివృద్ధిని అడ్డుకునేదానికే చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఎంత టయానికి ఏదో అధికారంలో మేమే ఉన్నాము, ప్రతిపక్షంలో లేమనుకొని అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ రోజు ఎలక్షన్లు ఎట్లా జరిగినాయో ప్రతి ఒక్కరు చూసినారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వాళ్ళు మేమే అధికారంలో ఉన్నాము, మాదే గవర్నమెంట్ ఉందనే ఫీలింగ్లో ఈరోజు అభివృద్ధిని అడ్డుకునేదానికి మేము ఏ పంచాయతీలో చూసినా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి చేయాలని చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ కొంతమంది నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తూ ఉన్నారంట. అప్పుడే మేము రావడమే దాదాపు 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల్లో ఉపాధి హామీ పనులు చేసింటే ఎన్ని చేసింటారు? బహుశా ఎవరో ఒకరిద్దరు తెలియకుండా ఏదన్నా జేసీబీ ఎక్కడన్నా పెట్టిండొచ్చు ఒకవేళ. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి పనులు చేసినారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇంతకుముందు ఆ మాదిరి చేసినారేమో అని చెప్పేసి మా వాళ్ళు కూడా తొందరపడి ఒకవేళ చేసినా కూడా ఎక్కడన్నా ఊచోట అరచోట జేసీబీ పెట్టింటారు. దాన్ని మేము కాదనడం లేదు. దాన్ని వీళ్ళు మేము నెక్స్ట్ టైము ఆడిట్ జరిగేటప్పుడు వస్తాము, ఆడిట్లో కూర్చుంటాం, మీ ఖర్చు చూసేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఇట్లా చేసినారా ఏమనేది మాకు కొద్దిగా డౌట్గా ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ అనేది కూలీలకి మంది దాంట్లో ఈ మండలము ఇప్పుడు మనకు సపరేట్గా కరువు మండలంగా ప్రకటించినారు కాబట్టి కొంచెం ఉపాధి హామీ పనులు ఎక్కువ జరుగుతాయి. అలాగే వాటర్ షెడ్లో కొన్ని పనులు వచ్చినాయి, వాటిలో భాగం కావాలంట. ఉపాధి హామీ పనుల్లో భాగం కావాలంట. ఇరిగేషన్ పనుల్లో భాగం కావాలంట. వీళ్ళు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు కదా, అప్పుడు ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను, వాళ్ళు ఎంతమందికి తెలుగుదేశం వాళ్ళకి ఉపాధి కల్పించినారు? ఆ రోజు ఎన్ని వర్కులు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినారు? మీరు ఎప్పుడైనా సరే డేట్ మీరు చెప్పమన్నా సరే, లే మా మీడియా మిత్రులు సాక్షిగా మీరు ఎప్పుడు డేట్ వాళ్ళకి చెప్పినా ఆ డేట్ నాడు మేము ముందుంటాం, మీరు మండలాఫీసులోకి రండి, మీరు ఎన్ని పనులు ఇచ్చినారో, మీరు ఏ విధంగా సర్పంచ్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు, ఎంపీపీ జడ్పీటీసీలు అయినారు అనేది ప్రతి ఒక్కరికి పుంగనూరు కాన్స్టిట్యూషనే కాదు మొత్తం స్టేట్ వైడ్ తెలుసు ఈ విషయం. అది గుర్తుపెట్టుకోకుండా వీళ్ళు మేమేదో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఆ రోజు ఎట్లా జరుగుతుందో ఈ రోజు అట్లే జరగాలంటే ఇప్పుడు కుదరదు అది. ఎందుకంటే మేము ఆ రోజు నుంచి జరిగిన సబ్జెక్ట్ అంతా మొత్తం తీస్తూ ఉన్నాం. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. వాటినన్నింటినీ బయట తీసి ఒక వారం 10 రోజుల్లో మేము కూడా షెడ్యూల్ ప్రకారం ఏం జరిగింది, నామినేషన్లప్పుడు నామినేషన్లు చించినారు, ఆ రోజు అరాచకం చేసినారు, ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు అనేది మళ్ళీ మేము ఫస్ట్ నుంచి లాగుతూ ఉన్నాం. అలాగే 1,36,00,000 వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఫ్రాడ్ జరిగింది. దాన్ని ఇంతవరకు ఏ వైసీపీ నాయకుడైనా ఖండించినాడా? ఖండించకపోగా మండల పార్టీలో ఉంటారు కదా, ఎంపీపీ రేంజ్ వాళ్ళు, జడ్పీటీసీ రేంజ్ వాళ్ళు వీళ్ళెవరో ఉంటారు. కనీసం ఏం జరిగింది అది? ఆ 1,36,00,000 ఎవరు తిన్నారు, ఎక్కడ పోయినది? ఒక ఆఫీసర్ చేసే పనేనా అది? 1,36,00,000 తినేస్తారు ఒక మనిషి? దీని మీద లోతుగా పోవాలని మేము అనుకుంటున్నాం. కనీసం వాళ్ళు ఇప్పటికైనా దాన్ని తేలుస్తారని చెప్పి ఇన్నాళ్ళు వెయిట్ చేసినాం. ఇప్పుడు చూస్తే వాళ్ళు మళ్ళీ యథాప్రకారంగా ముందు అధికారంలో ఉండేటప్పుడు ఏ మాదిరి బెదిరించినారో ఆ మాదిరి బెదిరించాలని చెప్పేసి ప్లాన్ చేసి వస్తున్నట్టున్నారు. మేము ఇవంతా పక్కాగా అన్ని ప్రూఫ్తో సహా రెడీ చేసుకుంటున్నాం. దాన్ని కూడా తొందరలో 1 వీక్లో బయట పెడతాం. అదే కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో ఈరోజు ఏ ఒక్కరు వచ్చినా నా బుక్కులు లేవు, నా 1B లేదు, నా భూమి వాళ్ళు లాగేసినారు, నా భూమి వీళ్ళు లాగేసినారు, ఒక్కొక్క పట్టా పైన 2కి 3కి ఇచ్చేసినారు 1Bలు. ఎక్కడ చూసినా ప్లాట్లు వేసినారు. ఆ ప్లాట్లలో కూడా ఎట్లుందంటే పేపర్ ఉంటుంది, సైట్లో పోయి కొలిస్తే సైట్ ఉండదు, పేపర్లు మాత్రం ఉన్నాయి. అది ఎంతమంది ఫ్రాడ్ చేసినారు, దీనికి కారణం ఏమి? దీన్నంతా లోతుగా పరిశీలించాలనుకొని మేము కూడా ఈ సమావేశం పెట్టడానికి వచ్చినాము. అంతేకాకుండా నామినేషన్ టైంలో ఈ పంచాయతీ సెక్రటరీని ఇబ్బందులు పెట్టేసి వాళ్ళ దగ్గర కనీసం మనకు మా
అరెస్ట్ అయిన వాళ్ళకి జామీందారులకి జామీన్ వివరాలన్నీ కూడా రాకుండా చేసినారు. వాళ్ళని లీవ్ పెట్టి వెళ్ళిపోమని చెప్పేది, ఆఫీసర్లను బెదిరించేది, ఇవంతా మా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి, వీడియో రికార్డులు ఉన్నాయి. వాటినన్నింటిని కూడా బయట పెడతాం అనుకుంటున్నాం. జామీన్ సర్టిఫికెట్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు అంత ఇబ్బంది పెట్టినారు. మా వాళ్ళని అయితే కొంతమంది దగ్గర నామినేషన్లు బలవంతంగా పెరుక్కొని ఆ రోజు ఇబ్బందులు పెట్టి, గొడవలు పెట్టి, కొట్టి రక్తాలు కాల్చినారు. వాటినంతా కూడా మేము కూడా లిస్ట్ రెడీ చేసినాం. మేము కూడా తొందరలో వాటిని బయట పెడతాం. ఒక ఎస్పీ రేంజ్లో, ఒక హోమ్ మినిస్టర్ రేంజ్లో పోవాలనుకుంటున్నాం. మా చల్లాబాబన్న గారు అనుమతి తీసుకొని, వీలైతే చల్లాబాబుని తీసుకొని అక్కడికి పోయేసి కంప్లీట్ చేయాలని రెడీగా ఉన్నాం. ఇప్పటికన్నా వీళ్ళకి ఏమాత్రం మానవత్వం ఉంటే, ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళకి ఏమైనా వర్క్ ఇచ్చినామా, ఈ రోజు మనకు వర్క్ అడిగేదానికి మనకు సిగ్గుందా అనేది ఆలోచించుకోవాలని చెప్పేసి, ఇంకా వీళ్ళు చేసే పనులు ఇదే మాదిరిగా పోతే మేము మళ్ళీ మా పంతాలో మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అభివృద్ధిని అడ్డుకునేదానికి ఎవరూ రావద్దండి, అభివృద్ధికి సహకరించండి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.